స్థానిక ఎన్నికలలో ఓటు వేసేటువంటి ఓటరు మహాశయులందరికీ ఒక విజ్ఞప్తి. సర్పంచ్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అభివృద్ధిని తెలియజేస్తూ కొందరు ప్రచారం చేస్తుంటే మద్యము, డబ్బు పెంచేటువంటి కార్యక్రమాలు కొందరు చేస్తుంటారు. కానీ డబ్బుకు, మద్యానికి మనం లొంగకూడదు. ఎందుకంటే ఒక సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి మద్యం పంచి లేదా డబ్బులు పంచో ఇంకా ఏదో రకంగా ఓటర్లను మభ్యపెడుతూ ఓ 10 లక్షలు ఖర్చు చేసి గెలిచినటువంటి సర్పంచ్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. తను ఖర్చు పెట్టినటువంటి దాన్ని తిరిగి పొందడానికి కోసము తను ఆలోచిస్తుంటాడు. అభివృద్ధి కార్యక్రమంలో ఫ్రాడింగ్ కావచ్చు, లేదా మనకు ఏదైనా అవసరం అనిపిస్తున్నప్పుడు మన నుంచి లంచం కావచ్చు తీసుకొని తను ఖర్చు పెట్టినటువంటి వాటిని రికవర్ చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. తన ఆలోచన అంతా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి గెలిచాడు కాబట్టి. ఇకపోతే ఓడిపోయినటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే తను శాపనార్థాలు పెడుతుంటాడు. నన్ను ఓడించింది, డబ్బులు తీసుకున్నారు, మందు తాగింది, నాకు ఓటేయలే అని తిప్పుకుంటుంటాడు. కాబట్టి మిత్రులారా, డబ్బు వద్దు, మద్యము వద్దు, మంచి వ్యక్తి మనకు కావాలి. మన గ్రామ అభివృద్ధి జరగాలంటే నిస్వార్థ రాజకీయ నాయకుడు మనకు అవసరం. కాబట్టి డబ్బు పంచేటువంటి వ్యక్తికి ఓటు వేసేటువంటి విధానం మానేయండి. ఎవరైతే డబ్బు పంచకుండా ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి